నీవు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే కన్నీరు కలిపి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవు విద్యేటువంటి ప్రతి ప్రార్థన విత్తనం అంతటిని కూడా దేవుడు చూచి ఒక రోజున నీ జీవితం కూడా ఏం చేస్తాడంటే పునరుజ్జీవాన్ని ఇస్తాడు, పునరుద్ధీకరణ చేస్తాడు. ఆయన యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు నీ పట్ల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. అదే నీవు చేయవలసినటువంటి కార్యం. నీ యొక్క స్థితిగతులను ఎరిగి కూడా ఆయన నీ పట్ల ఎంత శాశ్వతమైన ప్రేమ చూపెట్టేటువంటి వాడు. ఇజ్రాయేలు ప్రజలు ఆయన చూపించినటువంటి ప్రేమ ఎటువంటిదినంటే ఆయన చెరగా కొనిపోయినటువంటి తన ప్రజలను సీయోనుకు తిరిగి రప్పించుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం ఏ చెరలో అయితే మనము బందీగా ఉన్నామో, ఏ చెరలో అయితే కట్ల చేత కట్టబడి ఉన్నామో, ఆ కట్లలో నుండి దేవుడు మనం ఏం చేస్తాడంటే బయటికి మళ్ళా రప్పిస్తాడు. మన నోటి నిండా నవ్వును ఉంచేటువంటి దేవుడు, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండేటువంటి పరిస్థితిని దేవుడు తీసుకొచ్చి అన్యజనులు మనల్ని గురించి గొప్ప సాక్ష్యము చెప్పేటువంటి విధంగా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను అని చెప్పుకునేటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆ ఉన్నతమైన సాక్ష్యపు జీవితాన్ని ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యం అనే సెలవిస్తోంది. కన్నీరు విడుస్తూ నీవు ప్రార్థన చేయగలిగినట్లు వ్యక్తివైతే ఒక రోజున సంతోషంతో ఏం కోసుకుంటావా? పంటను కోయగలుగుతావు. నీ ప్రార్థనలో కన్నీరు లేదు, నీవు కన్నీరు విడుస్తూ నీ విత్తనములు విత్తడం లేదు అని అంటే ఒక రోజున పంట కాలం వస్తుంది, కోతకాలం వస్తుంది. ఆ కోతకాలములో నీవు సంతోషముతో పంటను కోసేటువంటి అవకాశం నీకు రా. ఈ రోజున నీవు గనక ప్రార్థన చేస్తే నీ కోసమైనా, నీ కుటుంబం కోసమైనా, నీ బిడ్డల కోసమైనా, నువ్వు ఏ విషయమును బట్టి నువ్వు కన్నీళ్లు కారుస్తూ విత్తుతూ ఉన్న ప్రార్థన ఏదైతే ఉన్నదో ఒక రోజున కోతకాలం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ కోత